ఓం శాంతి 30/11/2024 మధురమైన పిల్లలు, సన్ షోస్ ఫాదర్. కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు. మన్మతాన్ని వదిలి శ్రీమతంపై నడవండి, అప్పుడు తండ్రిని ప్రత్యక్షం చేయగలుగుతారు. ప్రశ్న: ఏ పిల్లల యొక్క రక్షణను తండ్రి తప్పకుండా చేస్తారు? జవాబు: ఏ పిల్లలైతే సత్యంగా ఉంటారో వారి రక్షణ తప్పకుండా జరుగుతుంది. ఒకవేళ రక్షణ జరగడం లేదంటే లోపల తప్పకుండా ఏదో ఒక అసత్యం ఉండి ఉంటుంది. చదువును మిస్ చేయడం, సంశయంలోకి రావడం అనగా లోపల ఏదో ఒక అసత్యం ఉంది. వారిని మాయ గట్టిగా దెబ్బవేసి కిందకు పడేస్తుంది. రెండవ ప్రశ్న: ఏ పిల్లల కొరకు మాయ అయస్కాంతం వంటిది? జవాబు: ఎవరైతే మాయ యొక్క సౌందర్యం వైపుకు ఆకర్షితులవుతారో వారి కొరకు మాయ అయస్కాంతం వంటిది. శ్రీమతంపై నడిచే పిల్లలు ఆకర్షితులవ్వరు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను మనల్ని చదివిస్తున్నారు అనైతే పిల్లలకు నిశ్చయం ఉంది. దీని గురించే ఆత్మ పరమాత్మ ఎంతో కాలం వేరుగా ఉన్నారు అన్న గాయనం ఉంది. మూలవతనంలో వేరుగా ఉండరు, అక్కడైతే అందరూ కలిసే ఉంటారు. వేరుగా ఉన్నారు అంటున్నారంటే తప్పకుండా ఆత్మలు అక్కడి నుండి విడిపోతాయి, అక్కడి నుండి వచ్చి తమ తమ పాత్రను అభినయిస్తారు. సతో ప్రధానం నుండి దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా అవుతారు. పతిత పావన, మీరొచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తారు. తండ్రి కూడా అంటారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను. ఈ సృష్టి చక్రమే 5000 సంవత్సరాలది. ఇంతకుముందు మీకే తెలిసేది కాదు. శివబాబా అర్థం చేయిస్తున్నారంటే తప్పకుండా ఏదో ఒక తనువు ద్వారానే అర్థం చేయిస్తారు. పైనుండి శబ్దమేమీ చేయరు కదా. శక్తి లేక ప్రేరణ మొదలైన వాటి విషయమేమీ లేదు. ఆత్మైన మీరు శరీరంలోకి వచ్చి మాట్లాడతారు. అదేవిధంగా నేను కూడా శరీరం ద్వారా డైరెక్షన్లు ఇస్తాను అని తండ్రి అంటారు. ఆపై ఎవరు ఎంతగా వారు చెప్పినట్లుగా నడుస్తారో అంతగా తమ కళ్యాణమే చేసుకుంటారు. శ్రీమతంపై నడిచినా నడవకపోయినా, టీచర్ చెప్పింది విన్నా వినకపోయినా తమ కొరకు తామే కళ్యాణం లేక అకళ్యాణం చేసుకుంటారు. చదువుకోకపోతే తప్పకుండా ఫెయిల్ అవుతారు. శివబాబా ద్వారా నేర్చుకుని మళ్ళీ ఇతరులకు నేర్పించాలి అని కూడా అర్థం చేయిస్తారు. ఫాదర్ షోస్ సన్. తండ్రి పిల్లలను ప్రత్యక్షం చేస్తారు. ఇందులో దైహిక తండ్రి యొక్క విషయం లేదు. వీరు ఆత్మిక తండ్రి. ఎంతగా మనం శ్రీమతంపై నడుస్తామో అంతగా వారసత్వాన్ని పొందుతాము అని కూడా మీరు అర్థం చేసుకుంటారు. పూర్తిగా నడిచేవారు ఉన్నత పదవిని పొందుతారు. అలా నడవని వారు ఉన్నత పదవిని పొందరు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి. రావణ రాజ్యంలో మీపై పాపాలు ఎన్నో ఉన్నాయి. వికారాల్లోకి వెళ్లడం ద్వారానే పాపాత్మగా అవుతారు. పుణ్యాత్మ మరియు పాపాత్మ తప్పకుండా ఉంటారు. పుణ్యాత్మలెదురుగా పాపాత్మలు వెళ్లి తల వంచి నమస్కరిస్తారు. దేవతలెవరైతే పుణ్యాత్మలో వారే మళ్లీ పునర్జన్మల్లోకి వస్తూ వస్తూ పాపాత్మలుగా అవుతారని మనుషులకు తెలీదు. వారు సదా పుణ్యాత్మలుగానే ఉంటారని భావిస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు, పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ సతో ప్రధానం నుండి తమో ప్రధానం వరకు వస్తారు. ఎప్పుడైతే పూర్తిగా పాపాత్ములుగా అయిపోతారో అప్పుడు తండ్రిని పిలుస్తారు. ఎప్పుడైతే పుణ్యాత్ములుగా ఉంటారో అప్పుడు స్మృతి చేయవలసిన అవసరం ఉండదు. ఈ విషయాలను పిల్లలను మీరు అర్థం చేయించాలి, సేవ చేయాలి. తండ్రి అయితే వెళ్లి అందరికీ వినిపించారు కదా. పిల్లలు సేవ చేయడానికి యోగ్యులుగా ఉంటే పిల్లలే వెళ్ళాలి. మనుషులైతే రోజురోజుకు అసురులుగా అవుతూ ఉంటారు. గుర్తించని కారణంగా
అనవసరమైన మాటలు మాట్లాడడానికి కూడా సంకోచించరు. గీతా భగవానుడు శ్రీకృష్ణుడు అని మనుషులంటారు. కాని వారు దేహధారి అని, వారిని దేవత అని అంటారని మీరు అర్థం చేయిస్తారు. శ్రీకృష్ణుణ్ణి తండ్రి అని అనరు. ఇక్కడైతే అందరూ తండ్రిని స్మృతి చేస్తారు కదా. ఆత్మలకు వేరే తండ్రి ఎవరూ ఉండరు. ఈ ప్రజాపిత బ్రహ్మ కూడా నిరాకారుడైన తండ్రినే స్మృతి చేయాలని చెప్తారు. ఇతను సాకార తండ్రి. వాస్తవానికి ఎంతో అర్థం చేయించడం జరుగుతుంది. కొందరు పూర్తిగా అర్థం చేసుకోకుండా తప్పుడు మార్గంలోకి వెళ్లి అడవిలోకి చేరుకుంటారు. తండ్రి అయితే స్వర్గంలోకి వెళ్లే మార్గాన్ని తెలియజేస్తారు. అయినా కాని అడవి వైపుకు వెళ్ళిపోతారు. తండ్రి అర్థం చేయిస్తారు, మిమ్మల్ని అడవి వైపుకు తీసుకువెళ్లేది రావణుడు. మీరు మాయ చేతిలో ఓడిపోతారు, దారి మర్చిపోతారు. అప్పుడిక అడవిలోని ముళ్ళుగా అయిపోతారు. అటువంటి వారు స్వర్గంలోకి ఆలస్యంగా వస్తారు. ఇక్కడకు మీరు స్వర్గంలోకి వెళ్లే పురుషార్థం చేయడానికే వచ్చారు. త్రేతాను కూడా స్వర్గం అనరు. 25% తక్కువైపోతుంది కదా. మీరిక్కడకు పాత ప్రపంచాన్ని వదిలి కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకే వచ్చారు. త్రేతాను కొత్త ప్రపంచం అనరు. ఫెయిల్ అయిన వారు అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వారు సరైన మార్గాన్ని పట్టుకోరు. కింద మీద అవుతూ ఉంటారు. ఏ స్మృతి అయితే ఉండాలో అది ఉండటం లేదు అని అనుభవం చేస్తారు. ఎవరైతే స్వర్గవాసులుగా అవుతారో వారిని మంచిగా పాస్ అయిన వారు అని అంటారు. త్రేతావారు ఫెయిల్ అయిన వారిగా లెక్కింపబడతారు. మీరు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతారు. లేకపోతే మరి ఫెయిల్ అయిన వారనే అంటారు. ఆ చదువులోనైతే మళ్ళీ ఇంకొకసారి చదువుతారు. ఇందులో మరో సంవత్సరం చదివే విషయమేదీ లేదు. జన్మజన్మాంతరాలు, కల్పకల్పాంతరాలు, కల్పపూర్వం ఏదైతే చేశారో అదే పరీక్ష పాస్ అవుతారు. ఈ డ్రామా రహస్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మేమిక ముందుకు వెళ్లలేము అని కొందరు భావిస్తారు. వృద్ధులుగా ఉన్నట్లయితే వారిని చేపట్టుకుని నడిపిస్తేనే నడవగలరు, లేకపోతే పడిపోతారు. కాని భాగ్యంలో లేకపోతే పుష్పాలుగా తయారు చేయడానికి ఎంతగా కృషి చేసినా అలా తయారవ్వరు. జిల్లేడు కూడా పుష్పమే. ఈ ముళ్ళైతే గుచ్చుకుంటాయి. తండ్రి ఎంతగా అర్థం చేయిస్తారు. నిన్న మీరు ఏ శివుణ్ణైతే పూజించేవారో వారు ఈరోజు మిమ్మల్ని చదివిస్తున్నారు. ప్రతి విషయంలోనూ పురుషార్థం కొరకే ప్రేరణ ఇవ్వబడుతుంది. మాయ మంచి మంచి పుష్పాలను కింద పడేస్తుందని గమనించడం జరిగింది. అది ఎముకలు విరిచేస్తుంది. ఇక వారిని ట్రేటర్లు, ద్రోహులు అని అంటారు. ఎవరైతే ఒక రాజధానిని వదిలి మరొక రాజధానిలోకి వెళ్ళిపోతారో వారిని ద్రోహులు అంటారు. తండ్రి కూడా అంటారు, నాకు చెందినవారిగా అయి మళ్లీ మాయకు చెందినవారిగా అయిపోతే వారిని కూడా ద్రోహులు అంటారు. వారి నడవడికే అలా అయిపోతుంది. ఇప్పుడు తండ్రి మాయ నుండి విడిపించడానికి వచ్చారు. పిల్లలంటారు, మాయ చాలా శక్తివంతమైనది, తన వైపుకు ఎంతోమందిని ఆకర్షిస్తుంది. మాయ అయస్కాంతం వంటిది. ఈ సమయంలో అది అయస్కాంత రూపాన్ని ధరిస్తుంది. ప్రపంచంలో సౌందర్యం ఎంతగా పెరిగిపోయింది. ఇంతకు ముందు ఈ సినిమాలు మొదలైనవి ఉండేవి కావు. అవన్నీ 100 సంవత్సరాల్లో వెలువడ్డాయి. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. పిల్లలు ఈ డ్రామా యొక్క గుహ్యమైన రహస్యాలను బాగా అర్థం చేసుకోవాలి. ప్రతి విషయము యాక్యురేట్గా రచింపబడి ఉంది. 100 సంవత్సరాలలో ఇదొక అపోజిషన్ కొరకు స్వర్గంలా అయిపోయింది. కావున ఇప్పుడు స్వర్గం ఇంకా త్వరగా రానున్నదని అర్థం చేసుకోవడం జరుగుతుంది. విజ్ఞానం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఎంతో సుఖాన్ని కూడా ఇస్తుంది కదా. ఆ సుఖం స్థిరంగా ఉండేందుకు ఈ పాత ప్రపంచపు వినాశనం కూడా జరగాలి. సత్యుగ సుఖాలు భారత్ యొక్క భాగ్యంలోనే ఉన్నాయి. వారంతా తర్వాత ఎప్పుడైతే భక్తి మార్గం ప్రారంభమవుతుందో అప్పుడే వస్తారు.
భారతవాసులు ఎప్పుడైతే పడిపోతారో అప్పుడు ఇతర ధర్మాల వారు నంబర్వారుగా వస్తారు. భారత్ పడిపోతూ పడిపోతూ పూర్తిగా నేలపైకొచ్చేస్తుంది. మళ్లీ పైకెక్కాలి. ఇక్కడ కూడా ఎక్కుతారు, మళ్లీ పడిపోతారు. ఎంతగా పడిపోతారంటే ఇక అడక్కండి. బాబా మనల్ని చదివిస్తున్నారు అని కొందరు అంగీకరించరు. మంచి మంచి సేవాదారులెవరినైతే తండ్రి మహిమ చేస్తారో వారు కూడా మాయ పంజాలోకొచ్చేస్తారు. కుస్తీ జరుగుతుంది కదా, మాయ కూడా అలాగే పోరాడుతుంది. పూర్తిగా కింద పడేస్తుంది. మున్ముందు పిల్లలైన మీకు తెలుస్తూ ఉంటుంది. మాయ పూర్తిగా పడుకునేలా చేసేస్తుంది. అయినా కాని తండ్రి అంటారు, ఒక్కసారి జ్ఞానం వింటే స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. కాని పదవినైతే పొందలేరు కదా. కల్పకృతం ఎవరే పురుషార్థం చేశారో లేక పురుషార్థం చేస్తూ చేస్తూ పడిపోయారో అలాగే ఇప్పుడు కూడా పడిపోతూ మరియు ఎక్కుతూ ఉంటారు. ఓటమి మరియు గెలుపు ఉంటాయి కదా. పిల్లల కొరకు మొత్తం ఆధారమంతా స్మృతిపైనే ఉంది. పిల్లలకు ఈ తరగని ఖజానా లభిస్తుంది. వారు ఎన్ని లక్షల్లో దీవాలా తీస్తారు. కొందరు లక్షాధికారులుగా అవుతారు, అది కూడా ఒక్క జన్మలో. మరుసటి జన్మలో అంతటి ధనమైతే ఉండదు కదా. కర్మభోగం కూడా ఎంతో ఉంది. అక్కడ స్వర్గంలోనైతే కర్మభోగం యొక్క విషయం ఉండదు. ఈ సమయంలో మీరు 21 జన్మల కొరకు ఎంతగా జమ చేసుకుంటారు. ఎవరైతే పూర్తి పురుషార్థం చేస్తారో వారు పూర్తి స్వర్గవారసత్వాన్ని పొందుతారు. మేము తప్పకుండా స్వర్గవారసత్వాన్ని పొందుతాము అని బుద్ధిలో ఉండాలి. మళ్లీ కిందకు పడిపోతాం కదా అని ఆలోచించకూడదు. వీరు అందరికన్నా ఎక్కువగా పడిపోయారు, ఇప్పుడు మళ్లీ పైకెక్కాల్సిందే. ఆటోమేటిక్గా పురుషార్థం కూడా అవుతూ ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తారు, మాయ ఎంత ప్రబలమైనదో చూడండి. మనుషుల్లో ఎంత అజ్ఞానం నిండిపోయింది. అజ్ఞానం కారణంగా తండ్రిని కూడా సర్వవ్యాపి అనేస్తారు. భారత్ ఎంత ఫస్ట్ క్లాస్గా ఉండేది. మనం ఆ విధంగా ఉండేవారము, ఇప్పుడు మళ్లీ ఆ విధంగా అవుతున్నాము అని మీరు భావిస్తారు. ఈ దేవతలకు ఎంతటి మహిమ ఉంది, కాని అది పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికీ తెలీదు. అనంతమైన తండ్రి అయిన జ్ఞానసాగరుడొచ్చి మనల్ని చదివిస్తారని మీకే తెలుసు. అయినా కాని మాయ అనేకులను సంశయంలోకి తీసుకొచ్చేస్తుంది. అసత్యాన్ని కపటాన్ని వదలరు. అందుకే తండ్రి అంటారు, మీ సత్యాతి సత్యమైన చాట్ రాయండి. కాని దేహాభిమానం కారణంగా సత్యం చెప్పరు. కావున అది కూడా వికర్మగా అయిపోతుంది. సత్యం చెప్పాలి కదా, లేకపోతే ఎంతో శిక్ష అనుభవించవలసి ఉంటుంది. గర్భజైల్లో కూడా ఎంతో శిక్ష లభిస్తుంది. పశ్చాత్తాపడి క్షమించండి అని కోరుకుంటారు. మేం మళ్లీ ఇలాంటి పనులు చేయము అని అంటారు. ఎవరికైనా దెబ్బలు పడినప్పుడు కూడా వారు ఈ విధంగా క్షమించమని కోరుకుంటారు. అలాగే శిక్ష పడినప్పుడు కూడా ఈ విధంగా వేడుకుంటారు. మాయరాజ్యం ఎప్పటినుండి ప్రారంభమైంది అనేది ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. అందరూ పాపాలు చేస్తూ ఉంటారు. వీరు అంత మధురంగా మృదువుగా అవ్వడం లేదు అని తండ్రి గమనిస్తారు. తండ్రి ఎంత మృదువుగా చిన్న పిల్లవాడిలా నడుచుకుంటారు. ఎందుకంటే డ్రామానుసారంగా నడుచుకుంటూ ఉంటారు. ఏదైతే జరిగిందో అదంతా డ్రామాలో రచించబడి ఉందని అంటారు. మున్ముందు మళ్లీ ఇలా జరగకూడదు అని అర్థం చేయిస్తారు కూడా. ఇక్కడ బాప్ దాదా ఇరువురూ కలిసి ఉన్నారు కదా. దాదా డైరెక్షన్ దాదాది, ఈశ్వరుని డైరెక్షన్ ఈశ్వరునిది. ఈ డైరెక్షన్లు ఎవరు ఇస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. ఇతను కూడా తండ్రే కదా. తండ్రి చెప్పిందైతే వినాలి కదా. బాబా అయితే పెద్ద తండ్రి కదా. అందుకే బాబా అంటారు, శివ్ బాబాయే అర్థం చేయిస్తున్నారని భావించండి. అలా భావించకపోతే పదవిని కూడా పొందలేరు. డ్రామా ప్లాన్ అనుసారంగా
తండ్రి కూడా ఉన్నారు, దాదా కూడా ఉన్నారు. తండ్రి శ్రీమతం లభిస్తుంది. మాయ ఎటువంటిదంటే అది మహావీరులు, శక్తివంతుల చేత కూడా ఏదో ఒక తప్పుడు పని చేయించేస్తుంది. వారు తండ్రి మతంపై నడవడం లేదు అని భావించడం జరుగుతుంది. నేను నా ఆసురీ మతంపై నడుస్తున్నాను అని వారు స్వయం కూడా ఫీల్ అవుతారు. శ్రీమతాన్ని ఇచ్చేవారు వచ్చి ఉపస్థితులై ఉన్నారు. వారిది ఈశ్వరీయ మతం. తండ్రి స్వయంగా అంటారు, ఇతని ద్వారా అటువంటి డైరెక్షన్ ఏదైనా లభించినా కాని దానిని సరిదిద్దేందుకు నేను కూర్చునున్నాను. ఎంతైనా నేనీ రథాన్ని తీసుకున్నాను కదా. నేనితని రథాన్ని తీసుకున్నాను కావుననే ఇతను నిందలు పడ్డారు. లేదంటే అసలెప్పుడూ వీరు నిందలు పడలేదు. నా కారణంగా ఎన్ని నిందలు పడతారు. కావున ఇతన్ని కూడా సంభాళించాల్సి ఉంటుంది. తండ్రి తప్పకుండా రక్షిస్తారు. ఏ విధంగా పిల్లల రక్షణ తండ్రి చేస్తారు కదా. ఎంతగా సత్యతపై నడుస్తారో అంతగా రక్షణ జరుగుతుంది. అసత్యంగా ఉండేవారి రక్షణ జరగదు. వారి కొరకైతే శిక్ష ఫిక్స్ అయిపోతుంది. అందుకే తండ్రి అర్థం చేయిస్తారు, మాయ అయితే పూర్తిగా ముక్కు పట్టుకుని అంతం చేసేస్తుంది. మాయ తినేస్తుందని, కావుననే చదువును వదిలేస్తారని పిల్లలు స్వయము భావిస్తారు. తండ్రి అంటారు, చదువును తప్పకుండా చదవండి. అచ్చా, ఎక్కడైనా ఎవరిదైనా దోషం ఉంటే ఇందులో ఎవరు ఎలా చేస్తే వారు అలా భవిష్యత్తులో పొందుతారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మారుతోంది. మాయ ఎటువంటి దెబ్బ వేసి కింద పడేస్తుందంటే ఇక ఆ సంతోషం ఉండదు. అప్పుడు బాబా ఏమవుతుందో తెలియడం లేదు అని ఆర్తనాదాలు చేస్తారు. ఎక్కడా ఎవరూ దెబ్బ వేయకుండా యుద్ధ మైదానంలో ఎంతో అప్రమత్తంగా ఉంటారు. అయినా కాని ఎక్కువ శక్తివంతులుగా ఉంటే వారు ఇతరులను పడేస్తారు. మళ్లీ మరుసటి రోజు అది కొనసాగుతుంది. ఈ మాయ యుద్ధమైతే అంతిమం వరకు కొనసాగుతూ ఉంటుంది. కిందికి పైకి అవుతూ ఉంటారు. కొందరు పిల్లలు సత్యం చెప్పరు. బాబా ఏమంటారో అని తమ గౌరవం విషయంలో ఎంతో భయపడతారు. ఎప్పటివరకైతే సత్యం తెలియజేయరో అప్పటి వరకు ముందుకు వెళ్ళలేరు. అది లోపల తింటూ ఉంటుంది. ఇక అదే పెరిగిపోతుంది. ఎప్పుడు తమకు తాముగా సత్యం వినిపించరు. ఎక్కడైనా ఇద్దరు ఉంటే అతను బాబాకు వినిపిస్తే మరి నేను కూడా వినిపిస్తాను అని భావిస్తారు. మాయ చాలా శక్తివంతమైనది. వారి భాగ్యంలో అంతటి ఉన్నత పదవి లేదు. కావుననే సర్జన్ నుండి దాచిపెడుతున్నారు అని భావించడం జరుగుతుంది. అలా దాచిపెట్టడం వలన రోగం పోదు. ఎంతగా దాచిపెడుతూ ఉంటారో అంతగా పడిపోతూనే ఉంటారు. భూతాలైతే అందరిలోనూ ఉన్నాయి కదా. ఎప్పటివరకైతే కర్మాతీత అవస్థ తయారవ్వదో అప్పటి వరకు అశుద్ధ దృష్టి కూడా వదలదు. అన్నింటికన్నా పెద్ద శత్రువు కామము. కొందరు పడిపోతారు. శివ్ బాబాను తప్ప ఇంకే దేహదారిని స్మృతి చేయకూడదు అని బాబా అయితే పదే పదే అర్థం చేయిస్తారు. కొందరు ఎంత పక్కగా ఉన్నారంటే వారికెప్పుడూ ఇంకెవరి స్మృతి కూడా రాదు. పతివ్రత స్త్రీ ఉంటారు కదా, ఆమెకు ఎప్పుడూ చెడు బుద్ధి ఉండదు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మమ్మల్ని చదివించేవారు స్వయంగా జ్ఞానసాగరుడు అనంతమైన తండ్రి. ఇందులో ఎప్పుడూ సంశయం కలగనివ్వకూడదు. అసత్యాన్ని కపటాన్ని వదిలి మీ సత్యాతి సత్యమైన చాట్ పెట్టుకోవాలి. దేహాభిమానంలోకి వచ్చి ఎప్పుడూ ద్రోహులుగా అవ్వకూడదు. రెండవ పాయింట్, డ్రామాను బుద్ధిలో ఉంచుకుని తండ్రి సమానంగా చాలా చాలా మధురంగా, మృదువుగా, నమ్రచిత్తులుగా అయి ఉండాలి. తమ అహంకారాన్ని చూపించకూడదు.
తమ మతాన్ని వదిలి ఒక్క తండ్రి యొక్క శ్రేష్ఠ మతంపై నడవాలి. వరదానము: ఒక్క తండ్రి ప్రేమలో లవలీనులై గమ్యానికి చేరుకునే సర్వ ఆకర్షణ ముక్త భవ. బాప్దాదా పిల్లలను తమ స్నేహం మరియు సహయోగం అనే వడిలో కూర్చోబెట్టుకుని గమ్యం వైపుకు తీసుకువెళ్తున్నారు. ఈ మార్గం కష్టమైనది కాదు, కాని ఎప్పుడైతే హైవేకు బదులుగా సందుల్లోకి వెళ్ళిపోతారో లేక గమ్యం దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోతారో అప్పుడు తిరిగొచ్చేందుకు కష్టపడాల్సి వస్తుంది. శ్రమ నుండి రక్షించబడేందుకు సాధనం ఒక్కరి ప్రేమలో ఉండండి. ఒక్క తండ్రి ప్రేమలో లీనమై ప్రతి కార్యాన్ని చేసినట్లయితే ఇంకేమీ కనిపించదు. సర్వ ఆకర్షణల నుండి ముక్తులైపోతారు. స్లోగన్: మీ భాగ్యం యొక్క అనుభవాన్ని ముఖం మరియు నడవడిక ద్వారా చేయించండి. ఓం శాంతి.